ఈ స్ట్రాటజీ చాలా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ అనకూడదు, సింపుల్ యూనిక్గా యూటిలిటీ సిగ్నల్స్. ఇక్కడ ఏం మీరు స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. సిగ్నల్స్ అవంతకవే స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ సిగ్నల్స్ వచ్చిన దగ్గర నుండి మార్కెట్ యూటర్న్ తీసుకుంటుంది. కాబట్టి ఆ సిగ్నల్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఇది కంప్లీట్గా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రాజా. ఒకసారి చూడండి, నేను ఆప్షన్స్, ఇది ట్రేడింగ్ వ్యూ యాక్సెస్ అండి. ట్రేడింగ్ వ్యూలో డైరెక్ట్ ఆప్షన్స్ ఓపెన్ చేశాను. సో కూర్చోవచ్చు. సో నేను ఇండికేటర్ యూటిలిటీ క్రాంతి సిగ్నల్స్ అనే ఒక ఇండికేటర్ని తయారు చేశాను. జస్ట్ సింపుల్ అండి, మీరు ఒకసారి చూడొచ్చు. చాలా యూనిక్గా ఉంటుంది. ఎంట్రీ రూల్స్ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను చూడండి. మీరు తమ్నైల్లో చూసినట్ల 5 రూపీస్ ఎస్ఎల్, 5 రూపీస్ ఎస్ఎల్తో ఈజీగా మనము చాలా వరకు మంచి మంచి రిటర్న్స్ చూడొచ్చు. ఎందుకంటే మార్కెట్లో పెద్ద పెద్ద ఎస్ఎల్స్ ఉంటాయి. మార్కెట్లో పెద్ద పెద్ద ఎస్ఎల్స్ ఉంటాయి. లైక్ 30 రూపీస్ ఎస్ఎల్, 40 రూపీస్ ఎస్ఎల్, కొంతమంది 50, 60, కొంతమంది 100 కూడా మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేయడం వలన చాలా వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూడండి, నేను 50 రూపాయలు రిస్క్ చేస్తున్నా. 10 ట్రేలు చేసిన. 10 ట్రేళ్లలో 50 రూపాయలు రిస్క్ చేసి 5 సక్సెస్ అయినాయి, 5 ఫెయిల్ అయినాయి అనుకుందాం. 5కి 250 పాయింట్స్ స్టాప్ లాస్, 5కి 250 టార్గెట్. క్లియర్? సో ఈ కేసెస్లో 50% సక్సెస్ రేషియో ఉన్నా కూడా నీకు లాస్. ఎందుకంటే కాస్ట్ కాదు, ఇది ఛార్జెస్ ఉంటాయి. సో మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే 60% సక్సెస్ రేషియో ఉన్నా కూడా మీకు లాసే. ఎందుకు లాస్ అంటే 50% దగ్గర నో లాస్ నో ప్రాఫిట్, బట్ ఛార్జెస్ ఉంటాయి. 60% దగ్గర కూడా నో లాస్ నో ప్రాఫిట్, బట్ ఛార్జెస్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ 10% ఎక్స్ట్రా. సో మోర్ దెన్ 60% అక్యురసీ ఉంటేనే మీకు ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అలాంటి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవే 10 ట్రేడ్లు 5 రూపాయల స్టాప్ లాస్తో 50 పాయింట్లు క్యాప్చర్ చేస్తే, ఒక్కసారి నా పాయింట్ గమనించండి. 9 ట్రేడ్లు ఎస్ఎల్ కొట్టాను. 9 5 చెప్పాలి 45. ఒక్క ట్రేడ్ సక్సెస్ అయింది అనుకోండి 50. సో ఇక్కడ ప్లస్ ఛార్జెస్ కూడా వస్తాయి. అంటే 10% సక్సెస్ రేషియో ఉన్నా కూడా ఈ స్ట్రాటజీతో మీరు ట్రేడింగ్ కెరీర్లో ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి హెవీ పాసిబిలిటీ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఎంట్రీ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటాయి, ఎస్ఎల్ పాయింట్ ఫిక్స్డ్ గా ఉంటుంది, టార్గెట్ పాయింట్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. సో ఎంట్రీ ఎస్ఎల్ టార్గెట్ మీద క్లారిటీ ఉంటేనే స్టాక్ మార్కెట్ లో గెట్ ఆన్ అవుతాం, లేకపోతే లేదు. దీన్ని మేము యూటిలిటీలో ప్రాక్టికల్ గా రోజు లైవ్ చేస్తున్నాం, రోజు లైవ్ చేసి చూపిస్తున్నాం. యూట్యూబ్ లైవ్ లో కాదు, యూటిలిటీ మన అప్లికేషన్ లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి. సో ఇక్కడ ఎంట్రీ రూల్స్ 2 రకాలు ఉన్నాయి రాజా. ఎంట్రీ రూల్స్ ఏంటంటే మనకి ఏ క్యాండిల్కి అయితే సిగ్నల్ వస్తుందో గుర్తుపెట్టుకొని, ఏ క్యాండిల్కి అయితే సిగ్నల్ వస్తుందో ఆ క్యాండిల్ హైని మార్క్ చేసుకోండి, అదే క్యాండిల్ లోని కూడా మార్క్ చేసుకోండి. క్లియర్? హై బ్రేక్ అయిన వెంటనే తీసుకుంటే కొంచెం రిస్క్తో కూడినటువంటి ట్రేడ్, బట్ రిస్క్ ఉంటుందని కాదు. లో దగ్గర అయితే ప్రైస్ హై దగ్గర నుండి ఇలా వెళ్ళకపోయినా పర్లేదు, ఇలా ఇమ్మీడియట్గా వచ్చినా బాధ లేదు, ఇట్లా వెళ్ళి వచ్చినా బాధ లేదు. లో పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే, లో దగ్గర ఎంట్రీ పాయింట్, అక్కడ నుండి 5 రూపీస్ రిస్క్, 50 రూపాయలు మినిమం టార్గెట్ పెట్టుకోండి, 30 రూపాయలు అలవాటు చేసుకోండి. సో ఈ కేసెస్లో ఒకసారి చూడండి. సో హై బ్రేక్ అవుతేనే తీసుకోవాలనే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ క్యాండిల్ రేంజ్ అనేది 2.65 ఉంది. 2.65 ఉన్నప్పుడు హై బ్రేక్ అయినప్పుడు కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే హై దగ్గర నుండి ఎంట్రీ దగ్గర నుండి 5 రూపీస్ రిస్క్ చేస్తాం మనం. 5 రూపీస్ రిస్క్ అంటే ఇక్కడికి, ఓకేనా. క్యాండిల్ సైజ్ 5 రూపీస్ లోపల ఉండి మనకి డైరెక్ట్ యాక్సెస్ వస్తే డైరెక్ట్ అటాక్ కూడా చేయొచ్చు నిఫ్టీలో. అదే బ్యాంక్ నిఫ్టీ దాంట్లో అయితే మాత్రం ఎగ్జాక్ట్గా లో పాయింట్ దగ్గర వెయిట్ చేస్తే బెస్ట్. ఒకసారి మీకు చూపిస్తాను. బై సిగ్నల్ వచ్చిందా? హై బ్రేక్ అయినా తీసుకోవచ్చు. అంటే ఈ క్యాండిల్ సైజ్ని చెక్ చేసుకోవాలి మీరు. 3 రూపీస్ ఉంది. సో హై బ్రేక్ అయినా కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ మీకు యాక్సెస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కండిషన్ నోట్ చేసుకోండి. ఎంట్రీ పాయింట్కి ఒక 1 రూపీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో పాయింట్ ఎంట్రీ కదా, దీనికి ఒక 1 or 2 రూపీస్ బఫర్ పెట్టుకొని ఎంట్రీ పెట్టుకోండి. ఇక్కడ చూడండి దగ్గరికి వచ్చిపోయింది కదా, సో ఒక 1 or 2 రూపీస్ పెట్టుకోండి. ఇక్కడ 166, దీని యొక్క లో పాయింట్ ఎంత 167, అంటే 1 రూపీ దగ్గర తేడా వచ్చింది. సో 1 రూపీ బఫర్ పెట్టుకోవాలి కామన్, ఓకేనా. మీరు చూడొచ్చు ది రిజల్ట్, యూ కెన్ సీ ద రిజల్ట్ బిహైండ్. మినిమం 1:3, 1:4. మీరు ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సిగ్నల్ వచ్చిందా, స్టాప్ లాస్ హ్యాపీగా ఇచ్చేయాలి. స్టాప్ లాస్ ఇచ్చేటప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. వాట్ మ్యాజికల్ ట్రేడ్ రాజా. చూడండి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఓకేనా. సీ ది మ్యాజిక్ హియర్. సిగ్నల్ టు సిగ్నల్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి వాట్ సింపుల్ అండ్ యూనిక్. యూటిలిటీలో ఎప్పుడు యూనిక్గా స్టూడెంట్స్కి
ఎక్కడ స్ట్రెస్ లేకోకుండా ఎడ్యుకేషన్ వైజ్ వెళ్ళి మనం లెర్న్ అండ్ ఎర్న్ అనే కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేస్తాం. సో మీరు చూడండి, ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కట్గా ఉందో పాయింట్స్. లో పాయింట్ ఎంట్రీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇక్కడ నుంచి ఒక 5 రూపీస్ వరకు రిస్క్. 5 రూపీస్ ఎస్ఎల్ అనేది ఇప్పట్లో ఎవడు ఇవ్వడండి, యూటీటీలో మాత్రమే అవైలబుల్. ఒకసారి మీరు చూడవచ్చు, ఒకసారి చూడవచ్చు. వాట్ మ్యాజికల్ రేట్స్. సరిపోదండి రోజుకి ఇట్లా. చూడండి. నాట్ ఓన్లీ నిఫ్టీ, ఐఎమ్ షోయింగ్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు సేమ్ డే. అంతకుముందు ఇది చూడండి మ్యాజిక్ బిహైండ్ ఇయర్. లో పాయింట్ ఏంది. సో నిఫ్టీకి 5 రూపీస్ పెట్టాం కదా, బ్యాంక్ నిఫ్టీకి ఒక 7 రూపీస్ పెట్టుకోవాలి ఎస్ఎల్. ఎందుకంటే సో ఇది లిక్విడిటీ కొంచెం ఎక్కువ కదా, సో కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనా. సో నేను అంతా క్యాప్చర్ చేయమని ఎక్కడ చెప్పట్లేదు. సో మినిమం మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇటువంటి సైకాలజీ మనకు చాలా హెల్ప్ చేస్తుంది కదా. చూడండి రాజా, ఏమన్నా సింపుల్ అండ్ యూనిక్గా ఉందా ప్యాటర్న్. దీంట్లో మళ్ళీ పెద్ద స్ట్రెస్తో కూడినట్టు సబ్జెక్ట్ కూడా ఏం లేదు. మనం యూటీటీ స్టూడెంట్స్కి నేర్పించిన సబ్జెక్ట్సే. అండ్ మీరు చూడొచ్చు, దీనికి తోడు బ్లూ ప్రింట్ కానీ ముందర పెట్టుకొని ఆ బ్లూ ప్రింట్కి అనుకూలంగా కానీ మనం ట్రేడింగ్ చేయగలిగితే, బ్లూ ప్రింట్కి అనుకూలంగా. బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే ఈరోజు మార్కెట్ స్కెచ్ ఎలా ఉంటుందో అలాగే, అంటే మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఈరోజు ట్రెండ్ మార్కెట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా, ట్రెండ్ మార్కెట్ ఉంటుందా అనేది ప్రతిదీ ప్రిడిక్ట్ చేస్తాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తాం. ఓకేనా. సో ఒకసారి మీరు ఇది గమనించాలి. సో నేను డైలీ లైవ్కి వస్తున్నాను కాబట్టి మీరు లైవ్లో కూడా అడగొచ్చు, లైవ్లో కూడా ప్రూవ్ చేస్తాను. ఈ ఇండికేటర్ యాక్సెస్ యూటీటీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో యూటీటీ స్టూడెంట్గా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎక్కడ మేము డబ్బులు తీసుకోవట్లేదు. ఓకేనా. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, అన్నిట్లోనూ పనిచేస్తుంది. లైవ్ మార్కెట్లో సిగ్నల్ వస్తుంది, మీరు చూడండి. ఒకసారి రిప్లై చేస్తాను చూడండి. చూడొచ్చు, ఇప్పుడు చూడండి సిగ్నల్ లైవ్ క్యాండిల్కే వస్తుంది. అదిగోండి సిగ్నల్ లైవ్ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ వరకు కూడా అదే క్యాండిల్కే సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా. సో చాలామంది మన ఛానల్లో ఉన్న కంటెంట్ని కాపీ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. సో నేను వాటి గురించి బాదర్ కూడా అవ్వను, ఎందుకంటే యూటీటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఫ్రీ. సో యూటీటీలో నో ఫీ, క్లియర్గా చెప్తున్నాను చూడండి, నో ఫీ. ఎక్కడ మేము డబ్బులు తీసుకోవట్లేదు అని మాకు ఎటువంటి వేరే ఛానల్స్ లేవు. యూటీటీ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ వాట్సాప్ గ్రూపులు కానీ మేము నడపట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీనే కాబట్టి సో దయచేసి కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న యూనిక్ తెలుగు ట్రేడర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు క్రాంతి కుమార్కి మెసేజ్ చేయండి. క్రాంతి కుమార్ దగ్గర టీం వాళ్ళు రిప్లై ఇస్తారు. జాయినింగ్ ఈజ్ ఫ్రీ. సో ఎక్కడ డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఐఫోన్ యూజర్స్ అయితే, యాపిల్ యూజర్స్ అయితే అక్కడ మీకు ఓఆర్జీ కోడ్ అడుగుతుంది, HKVSD. ఈ ఓఆర్జీ కోడ్ అండి. సో దీన్ని మీరు క్లాస్ ప్లస్ డౌన్లోడ్ చేసుకొని ఓఆర్జీ కోడ్ ఇది ఎంటర్ చేసి యూట్యూబ్ యాప్ లాగే మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఎందుకంటే మేము కొలాబరేటెడ్ విత్ క్లాస్ ప్లస్. మీకు పైన కనిపిస్తున్న స్క్రోలింగ్ లో యూటీటీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. వాట్సాప్ లో మాత్రం మెసేజ్ పెట్టండి, వర్కింగ్ అవర్స్ లో రిప్లై ఉంటుంది. ఓకేనా. సో దయచేసి నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి, దయచేసి రాజా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. టేక్ కేర్. బై బాయ్.